ఏపీ ప్రభుత్వం రేషన్ కార్డులు, రేషన్ పంపిణీలో నూతన సంస్కరణలు ప్రవేశపెడుతోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పాత రేషన్ కార్డుల స్థానంలో కొత్త స్మార్ట్ కార్డ్స్ను పంపిణీ చేస్తోంది. క్యూఆర్ కోడ్తో కూడిన ఈ రేషన్ కార్డులను ఉచితంగా గత కొద్ది నెలల నుంచి పంపిణీ చేస్తోంది కదా. అయితే కొంతమంది ఈ కార్డులను ఇంకా తీసుకోలేదు. ఆగస్టు నుంచి కార్డులను ఏపీ ప్రభుత్వం ఇస్తుండగా ఇప్పటికీ చాలా మంది తీసుకోలేదట. కేవలం వృద్ధులు, వికలాంగులకు మాత్రమే రేషన్ డీలర్లు, గ్రామ సచివాలయ ఉద్యోగులు ఇంటికెళ్లి ఇస్తున్నారు. ఇప్పటికీ స్మార్ట్ కార్డులను తీసుకొని వారికి ప్రభుత్వం చివరి అవకాశం కల్పించింది. డిసెంబర్ 15 లోపు కొత్త స్మార్ట్ రేషన్ కార్డులను తీసుకోవాలని ప్రభుత్వం డెడ్లైన్ విధించింది. లేదంటే ఆ తర్వాత 200 రూపాయల ఫైన్ కట్టి తీసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత ప్రజలు ఎవరు కార్డులను రద్దు చేస్తారన్న ఆందోళన అవసరం లేదు. దగ్గరలోని సచివాలయాల్లో 200 రూపాయల రుసుం చెల్లించి చిరునామాతో సహా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత సదరు చిరునామాకు కమిషనరేట్ నుంచి నేరుగా లబ్ధిదారులకు స్మార్ట్ కార్డు పంపుతారు. సచివాలయ అధికారులకు, రేషన్ కార్డుదారులకు ఫోన్ చేసి స్మార్ట్ కార్డులు తీసుకోవాలని, లేదంటే వెనక్కు పంపిస్తామని సమాచారం అందిస్తున్నారు. కొంతమంది ఫోన్ కాల్స్కు అందుబాటులో లేకపోగా మరికొంతమంది కాల్ చేసి చెప్పినా తీసుకోవడానికి వెళ్లడం లేదు. దీంతో అధికారులు డిసెంబర్ 15 వరకు గడువిచ్చారు. ఆ లోపొచ్చి తీసుకెళ్లాలని చెబుతున్నారు. కాగా ఏపీలో ప్రభుత్వం ప్రజలకు మరింత సులభంగా, పారదర్శకంగా రేషన్ సరుకులు అందించడానికి స్మార్ట్ రేషన్ కార్డులు ప్రవేశపెట్టింది. దీని ద్వారా పేదలకు రేషన్ సరుకులు అందిస్తోంది. అక్రమాలకు కళ్లెం వేసేందుకు స్మార్ట్ రేషన్ కార్డులను కొత్తగా రూపొందించింది. వాటిని లబ్ధిదారులకు ఆగస్టు నుంచే పంపిణీకి శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా ఆయా గ్రామాలు, వార్డు సచివాలయాలకు పంపింది. అక్కడి అధికారులు వీటిని లబ్ధిదారులకు అందజేస్తున్నారు.